రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై మరోసారి ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేస్తుందన్నారు. బర్గత్పుర బీజేపీ కార్యాలయంలో సేవా పక్వాడ్ ఫోటో ఎగ్జిబిషన్ను ఎంపీ లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు బండి సంజయ్. పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలన అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు తాము రక్షణగా ఉంటూ తెగించి కోట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు బండి సంజయ్. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. పెద్ద నోట్ల రద్దు నుండి మేక్ ఇన్ ఇండియా వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ గారు వాస్తవంగా ఇవాళ ప్రజలు వారిని భావిస్తాను ఒక దేవుడు పంపిన దూతగా. వారు బాల్యం నుంచి ఏ రకంగా ఒక జాతీయ భావాలతో ఈ దేశం కోసము ఏ రకంగా వారు చిన్నప్పటి నుంచి కన్న కళలు సాకారం చేస్తూ ఈ 10 సంవత్సరాలు అద్భుతాలు వారు ఏదైతే సృష్టించారో, పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలుకుంటే ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా దేశాన్ని మార్చడం, ఏ రకంగా ఇవాళ లోకల్ ఫర్ వోకల్ అంటే స్థానికంగా తయారు చేసే వస్తువుల పట్ల మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి అనేక కార్యక్రమాలు అయితే 10 సంవత్సరాలు చేపట్టాడో వాటిని ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా కూడా దాని ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రేరణ కల్పించి ఆ రకంగా యువతను కూడా ఈ దేశం యొక్క మరి ఆత్మ నిర్భర్ భారత్గా తీర్చిదిద్దడానికి స్ఫూర్తి కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ సేవా పక్షం రోజుల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అక్టోబర్ 2 నాడు కూడా మహాత్మా గాంధీ జయంతి, అదే రకంగా పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి పురస్కరించుకొని అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆ మహాత్మా గాంధీ విగ్రహాలకు మరి నివాళులర్పించి శుభ్రపరిచి ఆ చేనేత వస్త్రాలు కూడా కొనుగోలు చేయడం అనేది పార్టీ యొక్క పిలుపు. జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పిలుపు మేరకు తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారిని నేను అభినందిస్తూ, నేను మళ్ళీ చెప్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లకు ఎంపీటీస్లకు కూడా ఇవాళ వాళ్ళ అప్పులు తీర్చి వాళ్ళ కనీసం వాళ్ళు కట్టినటువంటి అభివృద్ధి పనులకు చేసిన అభివృద్ధి పనులకు బిల్లు చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ 3 ఇష్యూస్ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగస్వామ్యం తప్పు ఉందో బీఆర్ఎస్ పార్టీ తప్పు ఉన్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్లు మాజీ సర్పంచ్ల ఎంపీటీసీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉన్నది. హైడ్రా విషయంలో వీళ్ళు ఊడొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్కువేలే. పేదోళ్ళ ఇళ్ళ పోలీస్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల కలెక్టరేట్లు, పేదోళ్ళ జాగాల రెవెన్యూ ఆఫీసులు వాళ్ళే తక్కువ. వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు. ఇవాళ 2 ఒకటే.